నెల్లూరు నగరంలో బాణుడి ప్రతాపం రోజు రోజుకి పెరుగుతోంది. ఎండవేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు బాసటగా నిలుస్తున్నారు పలువురు స్వచ్ఛంద సేవాకర్తలు. నెల్లూరులోని విఆర్ కళాశాల 1983-86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. నగరంలోని విఆర్ కాలేజీ నందు మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్ చేతుల మీదుగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషన్ వైఓ నందన్ మాట్లాడారు. నెల్లూరులో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు విఆర్ కళాశాల 1983-86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఒక అడుగు ముందుకు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఈసారి నెలంతా కొనసాగిస్తాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రోత్సాహం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. రోజు వందలాది మంది బాటసారులు ఇక్కడ మజ్జిగ తాగి దాహం తీర్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు టి వెంకటేశ్వరరావు, టివి శ్రీనివాసరావు, టివి సుబ్బారావు, శరత్, హనుమయ్య, ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేను 83-86 విఆర్ కళాశాల బీకామ్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళని. మేమందరం కలిసి గత సంవత్సరం ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పి ఈ మండు టెండర్లో వేసవి తాపంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించాము. అది గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే ఈ సంవత్సరం కూడా మే నెల 1వ ప్రారంభించాము. దీన్ని 31 రోజుల పాటు అంటే మే 31 దాకా కంటిన్యూ చేసుకుంటూ పోతాము. ఈ నెల రోజుల పాటు రోజు కనీసం 1000-1500 క్లాసులు ప్రజలకు అందిస్తున్నాము. ఈ వేసవి తాపంలో మా వంతు సహాయంగా ఈ విధంగా జనాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము. ఇదే విధంగా మాకు వీలైనంత కాలం ప్రతి సంవత్సరం ప్రతి ఎండాకాలం ఇదే నెల్లూరు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. దేవుడి దయతో చేస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. విఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు 83 బ్యాచ్ విఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు 83 బ్యాచ్ వారు శ్రీనివాస్ గారు, సత్యం గారు, వారి యొక్క మిత్రమండలి అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఈ సమ్మర్ సీజన్లో ఎంతోమంది ప్రజలు నిత్యం రాకపోకలు వచ్చి ఇక్కడ దాదాపు ఎక్కువ మంది నిలిచినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వారు మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఎండ తాపానికి తట్టుకోలేక వారు డీహైడ్రేషన్కి గురి కాకుండా వారి యొక్క సంక్షేమం కోసం వారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారందరిని అభినందిస్తున్నాను. వారు దాదాపు 4 రోజుల పాటు ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోజుకి కనీసం 1000 మందికి మజ్జిగ సరఫరా చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ విఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఏదైతే ఉందో 1983 బ్యాచ్ వారందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నాను. ఈ విధంగా ఇంకా చాలామంది నగరంలో ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా వ్యాపారవేత్తలు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా అనేక చలివేంద్రాలను మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలు ఈ ఎండ తాకిడికి తట్టుకునే విధంగా వారి యొక్క సంక్షేమం దృష్ట్యా మీరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇటువంటి మజ్జిగ మరియు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ విఆర్ కాలేజీ సెంటర్లో ఓల్డ్ స్టూడెంట్స్ 83-86 బ్యాచ్ అలూమ్ని ఏర్పడింది. 3 సంవత్సరాలు అయింది. పోయిన సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ చలివేంద్రం అందరి సొంత డబ్బులతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఇది ప్రతిరోజు కూడా 1000 మందికి మజ్జిగ, హైజెనిక్ మజ్జిగ అందరికీ ఇవ్వడానికి, నెల రోజులు కంటిన్యూగా ఇవ్వడానికి, ఈ ఎండ తాపానికి ఇక్కడ ఉండే ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు వాసులు ఎన్నో పనుల మీద వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు 1000 మందికి మజ్జిగ ఇవ్వడానికి ఇక్కడ నిర్ణయించుకొని ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. కంటిన్యూగా ఈ ప్రోగ్రాం నెల రోజులు జరుగుతుంది. దీనికి మా ఫ్రెండ్స్, స్నేహితులు అందరూ విఆర్ కాలేజీలో ఉండి మా అందరూ కూడా వచ్చి దీన్ని చూసి అందరూ కూడా అభినందించాలని నెల్లూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 1983-86 విద్యార్థుల బ్యాచ్కి సంబంధించిన వాళ్ళము మా బ్యాచ్ యొక్క సంస్కృతి ఏంటంటే, మాకు వెన్నదున్నుగా మన రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీధరయ్య గారు కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే విధంగా మేము మొదట 5 రోజులు అనుకున్నాము, తర్వాత 7 రోజులు అనుకున్నాము. అనుకోకుండా నెలంతా కూడా కొనసాగించి శ్రీధర్ గారి స్ఫూర్తితో దిగ్విజయంగా గెలిపాము. ఈ జంక్షన్ విఆర్ కాలేజీ మెయిన్ గేట్ దగ్గర జంక్షన్ ఎంతోమంది ఇక్కడ నుంచి నారాయణ మెడికల్ హాస్పిటల్కి పోయే వాళ్ళకి కానీ, ఇతర ప్రాంతాలకు వచ్చే వాళ్ళకి కానీ ఈ ఎండాకాలం ఎండ వేడికి తాళలేకపోతున్న తరుణంలో
చల్లటి మజ్జిగ అందిస్తే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పినటువంటి ఉద్దేశము. మరియు ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం ఎప్పుడు లేని విశిష్టత ఏంటంటే నెల్లూరులో మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ అధికంగా చలివేంద్రాలని ప్రోత్సహిస్తూ చేయమన్నటువంటి పిలుపునిచ్చారు. సో అది కూడా ఒక స్ఫూర్తి. ఇవన్నీ కలుపుకొని ఈ దినం మేము ఇక్కడ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. దీనికి ఉన్నారు ఎంతోమంది మధ్య గ్లాస్ తాగిస్తున్నారు. కాబట్టి నెల్లూరు ప్రజలకి అందరికీ ఈ మధ్య ద్వారా